మధ్యప్రాచ్యంలో యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. తమ రిఫైనరీలపై ఇరాన్ దాడులు చేస్తుండటంపై గల్ఫ్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తీరేలా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. అటు ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. అమెరికాకు సహకరిస్తున్నారనే సాకుతో పొరుగు దేశాల్లోని చమురుకు సంబంధించిన మౌలిక వసతులను దెబ్బతీస్తోంది. మరోవైపు హర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. దీంతో అక్కడ ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యప్రాచ్యంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులు కేవలం మన దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి ఓ పరీక్ష అంటోంది విదేశాంగ శాఖ. దేశ ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. దీనిలో భాగంగా కువైట్ యువరాజుతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. గల్ఫ్ దేశాలతో పాటు భాగస్వామ్య పక్షాలతో దౌత్యపరంగానూ చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మీదుగా సరుకు రవాణా నౌకల్ని తీసుకురావడంలో భారత్ విజయం సాధించింది. ఇరాన్ సహా గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఇరాన్లో 1000 మంది వరకు భారతీయులున్నారు. అలాగే యుద్ధం కారణంగా 23,000 మంది భారతీయ విద్యార్థులు సిబిఎస్ఈ పరీక్షలు రాయలేకపోతున్నారు. దీంతో వాళ్ల ఫలితాలను ఎలా ప్రకటించాలనే దాన్ని కూడా పరిశీలిస్తోంది. యూనిట్ టెస్టులు, ప్రీ బోర్డ్, ప్రాక్టికల్, ప్రాజెక్ట్ వంటి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.